అదాని మరొకసారి భారతదేశ మార్కెట్లను అల్లకల్లోలం చేసినటువంటి వ్యక్తి. భారతదేశంలోనే కాకుండా యుఎస్లో కూడా అక్రమంగా ఫండ్స్ కలెక్ట్ చేసి ఈ దేశంలో ఉన్నటువంటి విద్యుత్ అధికారులకు లంచాలు ఇవ్వడం కోసం ఆ ఫండ్స్ను వాడినట్టుగా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అమెరికా ఆయనకు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఆయనతో పాటు ఆయన అల్లుడు కొడుకు పైన కూడా మరికొంతమంది పైన కూడా అరెస్ట్ వారెంట్లు జారీ అయ్యాయి. అసలు ఏంది గౌతమ్ అదానీ చేసిన పని ఏంది? గౌతమ్ అదానీ మీ అందరికీ తెలుసు 2014 వరకు ఆయన వ్యాపారాలన్నీ చాలా చిన్నగా ఎక్కడో మూలన ఉంటుండే. వన్స్ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత గౌతమ్ అదానీ ఆసియాలోనే అత్యంత కుబేర్ల జాబితాల్లోకి అలాగే ఫోర్బ్స్ జాబితాలోకి కూడా చేరిపోవడం జరిగింది. టాప్ 10లో ఉండేటువంటి ఈ పరిస్థితి వచ్చింది. నరేంద్ర మోడీ గారి 10 ఏళ్ల పరిపాలనలో ఇక్కడ సగటు సామాన్యుడి బతుకులు ఎంతవరకు పోయినాయో పక్కకు పెడితే అదానీ మాత్రం అత్యంత వేగంగా అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. అదానీ దందాలన్నీ గతంలో కూడా హిండెన్బర్గ్ కూడా అనేక సార్లు బయటపెట్టింది. షెల్ కంపెనీల వ్యవహారం కానీ అలాగే సెబీ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా ఉంది కదా, దానికి సంబంధించినటువంటి డైరెక్టర్ పైన కూడా ఆరోపణలు వచ్చినాయి. పార్లమెంట్లో జాయింట్ కమిటీ వేయాలని చెప్పి అక్కడ లొల్లి నడిచింది. అదానీ భారతదేశానికి ఎందుకు భారంగా మారిండు? అదానీ చేస్తున్నటువంటి ఈ చీకటి దందాల వల్ల ఈ దేశానికి కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ ఎలాంటి లాభం లేదని చెప్పొచ్చు. ఒక మాటలో చెప్పాలంటే అదానీ లీగల్గా అంటే నరేంద్ర మోడీ గారి అండతోని చేస్తున్నటువంటి దొంగతనాలు చేస్తున్నటువంటి అతిపెద్ద దొంగల్లో పెద్ద దొంగగా మారిపోయిండు గౌతమ్ అదానీ. ఇక్కడ ఏంది తాజా పరిణామం ఏంటంటే, ఎవడన్నా చెర్ల చేపలు పడడానికి పోతే గాలానికి చిన్న ఎర వేస్తాడు, ఎరేసి చేపను పడతాడు. కానీ ఈడ అదృష్టం బెడిసి కొట్టింది అదానిది, ఈయన చేప వేస్తే ఎర్ర వచ్చింది అంతే. 2300 కోట్ల రూపాయలని అమెరికా పెట్టుబడిదారుల దగ్గర కలెక్ట్ చేసి ఆ పెట్టుబడి సొమ్మును తీసుకొచ్చి లంచాల రూపంలో ఇక్కడ ఈ దేశంలో అధికారులకు పంచింది అనేది అమెరికా చేస్తున్నటువంటి ఆరోపణ. సో మరి వాళ్ళకు ఎట్లా దొరికిందో ఏం కథనో కానీ ఇండియాలో అయితే మన ఐటీకి కానీ మన ఈడీకి కానీ వీటికి దొరకదు. ఇది అదాని కాబట్టి దొరకడు. ఎవడైనా దొరకగలుగుతాడు కానీ దొరకడు. ఎవరితో ఏం లేకపోయినా దొరికించుకోగలుగుతారు కానీ ఇది దొరకదు. ఇక్కడ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో విద్యుత్తును సౌర పలకల ద్వారా విద్యుత్ తయారు చేసి ఈ రాష్ట్రాలకు భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలకు మేము విద్యుత్ అమ్ముతాం అనేది ఈయన ప్రాజెక్టు. దాన్ని యుఎస్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేసిండు. దానికి ఏం చెప్పి పెట్టిండంటే భారతదేశంలో చేయబోయేటువంటి ఈ విద్యుత్ వ్యాపారం ద్వారా $2 బిలియన్ ఆర్జిస్తా అని చెప్పిండు. ఏది ట్యాక్స్ పోగా $2 బిలియన్ వస్తాయని చెప్పి ఆయన అందులో ఎక్స్చేంజ్ బోర్డుకి ఇచ్చేసిండు. ఆ తర్వాత ఈ భారతదేశంలో ఉన్నటువంటి విద్యుత్ అధికారులు ఉన్నారు కదా, వీళ్ళకి ఏం చేసిండంటే యాక్చువల్గా ఈయన 2000 సంవత్సరం నుంచి 2023 దాకా ఈ దందలేదు బిందలేదుగా ఓన్లీ కాగితాల మీద నడిపించిండు. అయితే దాన్ని ఇది ఇంకా ఉంది అని చెప్పడం కోసం అమెరికాలో వసూలు చేసినటువంటి ఆ డబ్బును ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు పంచి అధికారులకు పంచి లేలే గౌతమ్ అదానీ గారికి ఇంకా చాలా బాగుంది, ఫ్యూచర్ బాగుంది, దీంట్లో బాగుంటుంది అనగానే అక్కడ ఇన్వెస్ట్ పెడతారు కదా. సో అట్లా కోట్ల రూపాయలు కొల్లగొట్టాలనేది గౌతమ్ అదానీ ఆలోచన. అది బయటపడ్డది. అక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు చాలా కీలకమైనటువంటి ఆరోపణలు కోర్టు ముందు పెట్టిండు. బహుశా భారతదేశం కోర్టులలో ఇవి జరగకపోవచ్చు. మన పబ్లిక్ ప్రాసిక్యూటర్ అసలు ఇక్కడ ఒకానొక దశలో ఒక జడ్జి గారే అసలు సంబంధం లేని సెక్షన్లో ఎట్లా పెడుతున్నారు అంటే ఒత్తిడి ఉంది అండి, ఒత్తిడి ఉంది. ఈ ఒత్తిడి ఏందో అర్థం కాలే. ఈ న్యాయం సంగతి ఇటు పెడితే ఇక గమ్మతి విషయం,
ఈ దేశంలో అదానీ ఉంటూ అమెరికా ప్రజల్ని ముంచినోడు ఇతన్ని అరెస్ట్ చేయాలని వెంటనే అరెస్ట్ చేయాలి. వాస్తవానికి అక్కడెక్కడో ఆరోపణ వస్తే ఇక్కడ విచారణ చేయాల్సినటువంటి బాధ్యత ఈ దేశ ప్రభుత్వానికి ఉన్నది. గౌతమ్ అదానీ ఏందయ్యా మరి అక్కడ ఏదో మందిని ముంచి వచ్చినవట అమెరికాలో, నీ మీద విచారణ చేయాలి, ఈ దేశం పరువు తీస్తున్నావు అనేటువంటి మాట అనాలి. కుయిక్కుమనడు నరేంద్ర మోడీ గారు, సప్పుడే చేయడు. ఉగాండా దేశంలో ఆయనకు హానర్ చేసి అవార్డు ఇచ్చేదానికి మాత్రమే నాకు తెలుస్తుంది. ఈ దేశం అంతా కోడై కూసి సెక్యూరిటీ ఎక్స్చేంజ్లు ఏది మన ఏది సెన్సెక్స్లు, నిఫ్టీలు, బిఎస్సి సెన్సెక్స్లు ఇవన్నీ డమాల్ అయి కింద పడుతుంటే కూడా ఆయనకు తెలుస్తలేదు ఇంకా నరేంద్ర మోడీ గారికి. ఎందుకు ఈ డ్రామా నరేంద్ర మోడీ గారు? ఇంకెన్ని రోజులు ఈ ప్రజల్ని మభ్య పెడతారు మీరు? నరేంద్ర మోడీ గారిని, ఆయన ప్రభుత్వాన్ని ఈ అంశం గురించి ప్రశ్నించడం అనుకో కొంతమందికి న్యాయవాదులకు, న్యాయమూర్తులకు కూడా కొద్దిగా ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు. సరే, ఏదేమనిపించినా ఒక మాట అయితే చెప్తా ఉన్నాం. ఈ దేశం పరువు తీసేటోడు, ఈ దేశంలో ఉన్నటువంటి సంపదను కొల్లగొట్టేటోడు ఈ దేశానికి ముద్దు బిడ్డ అని మీరు అనుకుంటుండొచ్చు, కానీ దొంగనే. కల్వకుంట్ల కవిత గారు కూడా ట్వీట్ చేసే ఏమని, ఆడబిడ్డ కోన్యాయం అదాని కోన్యాయమా, నా మీద ఏ ఆరోపణ అంటే ఎలాంటి ఆధారాలు లేకుండానే నన్ను జైల్లో పెట్టిరు, అన్ని ఆధారాలు దొరికిన తర్వాత కూడా అదాన్ని ఎందుకు ఇడిచిపెట్టిరు అనేది కవిత అడుగుతున్నటువంటి మాట. నరేంద్ర మోడీ గారు, ఈ దేశం నిన్ను అడుగుతూ ఉంది, మీరు మా ప్రధానమంత్రి గారు కాబట్టి మిమ్మల్ని అడుగుతూ ఉంది, అదాని వ్యవహారం ఇంకా మీకు తెలిసిందా? అమెరికా మన్ కీ బాత్ మీ దాకా అందిందా? అదానీలను, అంబానీలను కాపాడుతూ ఈ దేశంలో సంపద లూట్ చేయడం అనేది ఇప్పుడు మీ ముందున్నటువంటి కర్తవ్యం గత కొంతకాలం నుంచి కొనసాగుతుంది. ఇక్కడ 2300 కోట్ల రూపాయలు, కేవలం 1600 కోట్ల రూపాయలు ఏపీలోనే వంచిందట, ఏపీ అధికారులకే. అదాని విద్యుత్ ఒప్పందాలు జరుగుతూ ఉన్నాయి, విద్యుత్ కొనబోతా ఉంది. ఈ మాయమాటలు చెప్పడం కోసం అధికారుల దగ్గర నుంచి ధృవీకరణ పత్రాలు తీసుకుపోయి వాళ్ళకి చూపించడం కోసం. మరి గౌతమ్ అదాని ఆయన వ్యాపారం అంతా డొల్లా. ఈ దేశంలో 6 పోర్ట్లు ఉంటే 6 ఆయనకే, పోర్ట్లు ఆయనకే అమ్మేస్తీ. ఇంకా మన ప్రజలంతా, మనమంతా ఎల్ఐసీలు కట్టుకుంటామా? ఎల్ఐసి ఇన్సూరెన్స్ పాలసీ కట్టుకుంటాం కదా, జీవిత బీమా కట్టుకుంటాం కదా, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి కట్టుకుంటాం కదా. ఈ కట్టిన తర్వాత జమైన పైసలు ఉంటాయా? ఈ పైసలన్నింటినీ నరేంద్ర మోడీ గారు అదాని కంపెనీలో పెట్టించిండు. ఈ పైసలన్నింటినీ ఎల్ఐసి పైసలు తీసుకుపోయి అదాని కంపెనీలో పెట్టుబడులు పెట్టించిండు. దాంతో ఏం జరిగిందంటే నిన్న అదాని షేర్లు కుప్పగూలి 8,000 కోట్ల రూపాయలు నష్టపోయింది ఎల్ఐసి. 8,000 కోట్ల రూపాయలు నష్టపోయింది. ఎల్ఐసిని దివాలా తీయించిండు. విమానయాన సంస్థలు ప్రైవేట్ రంగం, బిఎస్ఎన్ఎల్ పని కథం చేసిండు. ఈ విధంగా దేశాన్ని మొత్తం సర్వనాశనం చేస్తూ నరేంద్ర మోడీ గారు పైశాచిక ఆనందం పొందుతా ఉన్నాడు, గుజరాతీలకు గులాంగిరి చేసుకుంటూ. ఈ దేశంలో ఉన్నటువంటి పేదవాళ్ళకి, ఇక్కడ మణిపూర్లో అల్లలు హింసలు చెలరేగుతూ ఉంటే, పిల్లలు చనిపోతూ ఉంటే, ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని మెడికల్ హాస్పిటల్లో 10 మంది పిల్లలు అగ్ని కాగుతాయి చచ్చిపోతే ఈయన రువాండా దేశం పోయి అవార్డు తీసుకుంటాడు. రువాండా, యుగాండా అటు మొత్తం అవార్డుల పని మీద పడ్డాడు ఇప్పుడు సార్. ఇది ఎక్కడి కథ? ఎటుపోతుంది దేశం? కలిసి ఉంటేనే కలదు సుఖం అంటాడు. అదాని ఈయన కలిసి ఈ సుఖం అనుభవిస్తా ఉన్నారు. మీరు తెలుగులో అనర్గళంగా రాయగలరా? స్పష్టంగా మాట్లాడగలరా? మాటలకు తగ్గట్టు అభినయించగలరా? అయితే ఇంకెందుకు ఆలస్యం, క్యూ న్యూస్ మీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది. క్యూ న్యూస్ లో పనిచేయటకు లేడీ యాంకర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.